నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ విద్యార్థుల్ని అదేవిధంగా ఓయూ స్టూడెంట్స్ని అయితే బాగా రెచ్చగొడుతుంది కేటీఆర్ఏ. ఈ టెట్కి డిఎస్సికి మధ్య చాలా గ్యాప్ లేదు, కేవలం 20 రోజుల గ్యాపే ఉంది. కొంచెం గ్యాప్ పెంచండి అని గవర్నమెంట్కి అయితే విద్యార్థులతో వాళ్ళ మొర అయితే వినిపిస్తున్నారు. ఈ మొరని వేరే విధంగా తీసుకెళ్తున్నారు, అంటే ఫైట్ చేస్తున్నారు, అక్కడ గొడవలు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఎప్పుడు లేని విధంగా మంటలు చెలరేగుతున్నాయి అన్నట్టుగా ఓయూలో ఒక విద్యార్థులు అయితే ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళనకి పూర్తిగా కారణం కేటీఆర్ఏ అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దీనికి మీ స్పందన? విద్యార్థి దశ నుంచే ఉద్యమానికి బాగా ఊపిరిలూది తెలంగాణ సాధించుకోవడంలో కీలక పాత్ర మాత్రం ఓయూ విద్యార్థులే ఉంది, తెలంగాణ సాధనలో కూడా. ఓకే, అది మనం అంటే ఆ టైంలో నేను ప్రత్యక్షంగా మీడియాలో ఉన్నాను కాబట్టి నేను దగ్గర నుండి కూడా కొన్ని చూడడం జరిగింది. ఒకటి విద్యార్థులు, రెండోది ఉద్యోగ సంఘాలు. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు నిరాహార దీక్ష, ఈ సకల జన సమ్మె ఇవన్నీ అయ్యాయో క్షేత్రస్థాయికి వెళ్ళిపోయింది ఉద్యమ తీవ్రత అనేది. సో మొత్తానికి బాగా దాన్ని ముందుకు నడిపించి దానికి స్ట్రాంగ్గా బలోపేతంగా గట్టిగా నిలబడింది మాత్రం విద్యార్థులనే చెప్పుకోవాలి, ఎస్పెషలీ ఓయూ విద్యార్థులు. మన తర్వాత కాలంలో మనం చూసాం చాలామంది ఓయూ విద్యార్థులు కూడా ప్రజాప్రతినిధులుగా అయిన సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్లో కూడా పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా అయిన ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్గా చాలామంది నాయకుల పేర్లు ఉన్నాయి, ఇప్పుడు పేర్లు అనవసరం. సో అయితే ఇక్కడ నేను మొదటి నుంచి చెప్పేది కూడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే, ఇక్కడ మొదటి నుంచి కూడా వీళ్ళు అడిల్స్ ఎక్కువ ఫేస్ చేశారండి. అంటే నవాబు పరిపాలన కానీ, లేదంటే తర్వాత మన స్వపరిపాలనకు వచ్చిన తర్వాత కూడా ఈ పట్వారీ వ్యవస్థలు కానీ, దొరల పాలన కానీ, ఇట్లాంటి కొన్ని విషయాల్లో చాలా చితికిపోయారు. దానికి తోడు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా. ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే ఎలాగంటే, 3 పూట్ల తినడానికి తిండి ఉండేది కాదు. ఒక పూట గంజి తాగితే, ఒక పూట జొన్న రొట్టె తింటే, ఇట్లా చాలా. ఒకసారి ఆయన సుద్దాల అశోక్ తేజ్ గారి మాటల్లో వింటే, ఎక్కడికో అలా వెళ్తుంటే ఆ తల్లి ఉయ్యాల్లో, చెట్టుకు ఉయ్యాల కట్టి ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లాడికి కళ్ళు పడుతుందంట. కళ్ళు పెట్టి బొజ్జుకి పడుకోబెడుతుందంట. ఎందుకని అడిగితే, అన్నా నేను ఇప్పుడు పనికి వెళ్తున్నా, మళ్ళీ సాయంత్రం కానీ నేను గింజలు తెచ్చుకోలేను, మరి అప్పటి వరకు పిల్లాడు లేచి మారాం చేస్తే ఇబ్బంది కదా, అందుకే ఈ కళ్ళు పడితే వాడు మత్తుగా పడుకుంటాడు అంటే అప్పుడు ఆయన కళ్ళు చెమర్చాయంట. నిజంగా అది వింటే నాకు కూడా ఇంత దుర్భరమైన జీవితం గడిపేవారా అంటే, ఇవన్నీ తెలంగాణలో ఉండే గ్రౌండ్ లెవెల్స్లో ఉన్న రియాలిటీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు చెప్తున్నా. సో అటువంటి దీంట్లో ఒక్కసారి వాళ్ళ కడుపు మండి ఇదయ్యి ఎంతో కొంత చదువుకున్నాక, లేదు మనకు స్వపరిపాలన కావాలి, మన రాజ్యం మనకు కావాలి, మన పరిపాలన మనకు ఉండాలి అనే తలంపుతో తీవ్ర స్థాయికి తెగింది. దాంట్లో ప్రధాన భాగం చెప్పినట్టుగా ఓయూ విద్యార్థులు. ఎందుకంటే మీరు ఒక 4-5 ఏళ్ల పాటు అటు తార్నాక వైపు, ఇటు శివం రోడ్డు వైపు మొత్తం బారికేడ్లు పెట్టేసి ఓయూలోకి కూడా వెళ్ళలేని పరిస్థితి, సాధారణ వ్యక్తిగా జనరల్గా ట్రాన్స్పోర్టింగ్ వెళ్ళే పరిస్థితి లేకుండా నల్లకుంట వైపు అట్లా. అంటే అంత విద్యార్థులు ఆ స్థాయిలో ఎనీ టైం చిటికేస్తే ఎవడు పిలిచినా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. చాలామంది బలిదానాలు కూడా చేశారు, ఆత్మహత్య చేసుకున్నారు, చాలా జరిగాయి. సో ఇప్పుడు మరలా అయితే అప్పుడు విద్యార్థి దశలో ఉండే విద్యార్థులకి బాగా ఊతమిచ్చింది ఏదయ్యా అంటే టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు బాగా ఊతమిచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ కోసం వీళ్ళు ఫైట్ చేశారు, వీళ్ళ కోసం విద్యార్థులు కూడా వచ్చి ఫైట్ చేశారు. మాట్లాడితే ధర్నా చౌక్ దగ్గరకు కూడా వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. అయితే గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ఎందుకో ఇటువంటి విద్యార్థి దశలో ఉండే ఉద్యమ నేతల్ని, అంటే ఎవరైతే రియల్గా బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, కొంతమంది జేఏసీ నాయకుల్ని ఎందుకో పక్కన పెట్టింది అనే వార్తలు ఉన్నాయి. అది నిజమే కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ కమిటీ చైర్మన్, జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ఆయన అవసరం ఉద్యోగానికి కూడా లాంగ్ లీవ్ పెట్టేశారు అనుకుంటా, సంథింగ్ వదిలిపెట్టారని కూడా సిద్ధపడ్డారు. ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా అలాగే ఉన్నారు. ఎందుకంటే ఆయన కూడా కోదండరామ్ రెడ్డి ఆయన పేరు. బట్ అట్లాంటి సామాజిక దృక్పథము, ఇట్లాంటి ఫీలింగ్స్ ఏర్పడతాయనే ఉద్దేశంతో ఆ రెడ్డి కూడా పేర్లు తొలగించారు. ఆయన పేరు ఎప్పుడూ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారినే పిలిపించుకున్నారు. ఆయన రీసెంట్గా కూడా ఆయన కింద ఛానల్లో కలిశాను. అయితే అటువంటి వ్యక్తి యొక్క ఒక సమీకరణ చేయడం, అన్ని ఉద్యమ సంఘాలు, ఉద్యోగ సంఘాలని ఒక తాటి మీద తీసుకురావడం, వాళ్ళకి టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం అని జరిగింది.
సో ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఏం చేశాము ఏం చేయలేదనే విషయం పక్కన పెడితే టీఆర్ఎస్లో ఏమంటారు, మేము పరిపాలన చేశాము కానీ ఇంత దారుణంగా అయితే చేయలేదు, కాంగ్రెస్లో అందరూ లీడర్లే అందరూ ఇదే కాబట్టి ఇవి మరలా 1980 నాటి ప్రభుత్వ పరిపాలన రిపీట్ అవుతున్నట్టుంది, బట్ నేను దీన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతామని చెప్పకనే చెప్పి బీఆర్ఎస్. సో ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఓయూలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ లేదా ఓయూలో జరిగే ఉద్యమ స్ఫూర్తి కానీ లేదు దాన్ని ఏమంటారు ఉద్యోగులు జాబ్ మేళాకు సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళు వేయలేదు, వేసిన ఒక్కడు కూడా చాలా వరకు ఇష్యూ అయ్యింది. జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇష్యూ అయింది, గ్రూప్ 2 ఒక అమ్మాయి అవ్వలేదని చెప్పి సూసైడ్ చేసుకున్నారు, ఏదో జరిగింది. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పోరాడాల్సిన పరిస్థితి. ఆబ్వియస్లీ కేటీఆర్ గారు లాంటి వ్యక్తులు సపోర్ట్ ఇచ్చారంటే మంచిదేగా. ఇప్పుడు వాళ్ళకు కూడా కొద్ది గ్యాప్ ఇవ్వాలి కదండి. ఎగ్జామ్కే ఒక 1 డే గ్యాప్ ఇస్తున్నప్పుడు, అట్లా లైఫ్ సెటిల్ అయ్యే ఎగ్జామ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్యాప్ అనేది ఉండాలి. కనీసం ఒక 2-3 నెలలైన గ్యాప్ ఉంటే మంచిది. గ్యాప్ లేకుండా ఈ విధంగా నిర్వహించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితులే. ఆ పరంగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళకి టీఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వడం, కేటీఆర్ గారు సపోర్ట్ ఇవ్వడం కూడా సబబే అని నేను అనుకుంటున్నాను. సపోర్ట్ కాకుండా అక్కడ ఉసిగొలుపుతున్నారంట స్టూడెంట్స్. సో దానికి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకెందుకు మేము మద్దతు ఇస్తాం, మీరు ధర్నా చేయండి అన్నప్పుడు చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నినాదాలు ఎలా ఉంటాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఉంటాయి, పోలీసుల మీద వ్యతిరేకంగా నినాదాలు ఉంటాయి. లేదా ఇప్పుడు మన బరిలెక్క ఇక్కడ జాబ్ మేళా కోసం చేశారు రీసెంట్గా ఆవిడ, మళ్ళీ తెర మీదకి వచ్చి ఆవిడ కూడా ఏమన్నారు, ముఖ్యమంత్రి మీద కూడా విమర్శలు చేసింది, ముఖ్యమంత్రి మీద కూడా డౌన్ అన్నారు, పోలీసుల వ్యవస్థ మీద కూడా డౌన్ ఉంది. ఆబ్వియస్లీ అంటారు కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో అలా జరుగుండొచ్చు. బట్ అలాంటప్పుడు మద్దతు ఉసుగొల్పడం కాదు, మీకు నువ్వు సపోర్ట్ ఇస్తే మీరు చేయండి అని అంటారు. దాన్ని ఉసుగొల్పడం అనుకోవడం ఎందుకు అనుకోవాలి? అంటే ఇంకోటి కొంతమంది యూట్యూబర్స్ని అక్కడే పెట్టి వాళ్ళ ద్వారా విద్యార్థులు అనేది బాగా రెచ్చగొట్టి ఇంకా పోలీసుల మీద దాడి దిగేలా ప్రయత్నం జరుగుతున్నాయి. సో దానికి ఏం చెప్తారు? చెప్పాను కదండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో ఎలాగైతే చేశారో సపోర్ట్ చేశారో అప్పుడు ఒక యాదయ్య అనే వ్యక్తి అయితే పెట్రోల్ పోసుకొని మంటలు అంటించుకొని మరి పరిగెట్టాడుగా. దానికి మరి అప్పుడు కూడా ఆయన చనిపోవడానికి ఇవి టీఆర్ఎస్ కారణం అని అంటామా? కాదు. ఉద్యమ స్ఫూర్తి ఆ స్పిరిట్ అలా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా విద్యార్థి దశలో ఆ స్పిరిట్ ఆ స్పీడ్ వేరు డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అంటే చర్చలకు పిలిపించి మాట్లాడాలి. ప్రభుత్వమైనా అసలు ఏం జరుగుతుంది, ఏంటి మీ డిమాండ్స్ అని. అదే కానీ పోలీసులతో వాళ్ళు గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తే మరలా గత ప్రభుత్వాలకు ఎలాగైతే బుద్ధి చెప్పారో మళ్ళీ అదే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే. సో అదేంటి వాట్ ఏం జరుగుతుంది, విద్యార్థి సంఘ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. చేయకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. బట్ అది మీరు అంటే ఉసుగొల్పడం కాదు, సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏమమ్మా అనక కేటీఆర్ అన్నాడు ఇంకే నేను చూసుకుంటానులే అన్నట్టుగా చెలరైపోవచ్చు కూడా.